ఇక విశాఖ భూ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ముదపాక నుంచి పద్మనాభం వరకు భూ వివాదాల తేనెతుట్టె కదిలింది. విలువైన భూములపై కన్నేసి వాటిని కొట్టేసేందుకు చూస్తున్నారు. ఈ వ్యవహారంలో సచివుల పాత్రపై అనేక విమర్శలు వెలుగు చూస్తున్నాయి. 300 కోట్ల విలువ చేసే నీలయ్యమ్మ సత్రం భూముల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నీలయ్యమ్మ సత్రం కాకినాడలో అతి ప్రాచీనమైనది. కాశీయాత్రకు వెళ్లే వారికి అన్ని సదుపాయాలు కల్పించేందుకు కాకర్లపూడి నీలయ్యమ్మ భారీ భూ విరాళంతో ఈ సత్రాన్ని ఏర్పాటు చేశారు. కాశీయాత్రికులకు నిత్యాన్నదానంతో పాటు వసతి కూడా ఇక్కడే కల్పించేవారు. విద్యార్థుల సౌకర్యార్థం కూడా కొంత భూమిని కేటాయించారు. 1877 నుంచి 1884 మధ్య 4 విడతలుగా విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఉన్న 844 ఎకరాలను కేటాయిస్తూ వీలునామా కూడా రాశారు. విశాఖ శివార్లలోని పద్మనాభం మండలం బొత్సపేట, బి తాళ్లవలస, లింగన్నపేట గ్రామాల పరిధిలో 444 ఎకరాల భూములున్నాయి. జాతీయ రహదారికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ భూములున్నాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయంతో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని వీలునామాలో రాశారు. 1971 వరకు జిల్లా కలెక్టరే ఈ భూములకు కస్టోడియన్గా వ్యవహరించారు. ఆ తర్వాత ఈ భూములన్నీ దేవాదాయ, ధర్మాదాయ పరిధిలోకి వెళ్లాయి. అప్పటి నుంచి దేవాదాయ, ధర్మాదాయ శాఖే ఈ భూముల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. ఈ భూములకు సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్ చేయకూడదన్న నిబంధన కూడా ఉంది. ఈ భూమికి శిస్తులు కడుతూ వచ్చిన రైతులు కూడా 1985 నుంచి చెల్లించడం మానేశారు. ఈ భూములను సాగు చేయాలనుకుంటున్న వారికి పట్టాలివ్వాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది. 1600 మంది రైతులు తామే సాగుదారులమంటూ దరఖాస్తులు చేసుకున్నారు. ఎస్టేట్ అబాలిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఆయా భూములను స్వాధీనం చేసుకుని గతేడాది జాయింట్ కలెక్టర్ నివాస్ 444 ఎకరాలకు పట్టాలను పంపిణీ చేశారు. దీంతో అసలు కథ మొదలైంది. దేవాదాయ శాఖకు గాని, నీలయ్యమ్మ చౌల్ట్రీకి గాని తెలియకుండా ఈ తంతు నిర్వహించారు. దీంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. నీలయ్యమ్మ సత్రం అధికారుల వాదనలను ఉన్నతాధికారులు పెడచెవిన పెట్టారు. దీంతో గత్యంతరం లేక సత్రం అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదోపవాదనలు విన్న కోర్టు ఆ భూములు నీలయ్యమ్మ సత్రానివేనని, ఆ భూములకిచ్చిన పట్టాలను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో ఈ భూములను బహిరంగ వేలం ద్వారా కౌలుకిచ్చేందుకు సత్రం అధికారులు సిద్ధమవుతున్నారు. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న ఈ భూములపై ఇప్పుడు అధికార పార్టీ నేతల కన్నుపడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సెటిల్మెంట్ చట్టాన్ని తెరపైకి తెచ్చి 1600 మందికి పట్టాలిప్పించడం వెనుక టీడీపీ నేతల కుట్ర దాగుందని విపక్ష పార్టీ ఆరోపణలు గుప్పిస్తోంది. ల్యాండ్ పూలింగ్ పేరుతో ఆ భూములను కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఈ వ్యవహారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు అల్లుడు ప్రశాంత్ పాత్ర కీలకమంటున్నారు. ఈ గంటా శ్రీనివాసరావు గారి అల్లుడు ప్రశాంత్ అన్నటువంటి వ్యక్తి ఈ రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ పేరుతో 10 లక్షల రూపాయల ఎకరా 10 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి భూమిని ₹1,00,000కే తీసుకుని ఈరోజు భూ కబ్జాకి ప్రయత్నం చేయడం జరిగింది. లక్షల్లో పెట్టిన ఖర్చుకు కోట్లు గడించే అవకాశం కోసమే టీడీపీ నేతలు పట్టాల పేరుతో పావులు కదిపారని వైసీపీ అంటోంది. ఎక్కడ భూమి కనిపిస్తే చాలు అక్కడ వాలిపోతున్నారు భూబాకాసురులు. అప్పనంగా ఆయా భూములను కొట్టేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కొన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. అదేవిధంగా నీలయ్యమ్మ భూములకు ఎసరు పెట్టారు. అసలు ఆయా భూములకు పట్టాలు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ నివాస్పై ఒత్తిడి తెచ్చింది ఎవరు? సెటిల్మెంట్ చట్టాన్ని ప్రయోగించాలని ఎవరు ప్రేరేపించారు? ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. నీలయ్యమ్మ సత్రం భూములకు సంబంధించి అనేక అనుమానాలు, సందేహాలు తలెత్తుతున్నాయి. దేవాదాయ శాఖ అధికారుల వాదనలు ఎందుకు పెడచెవిన పెట్టారు? సత్రం అధికారుల వాదనలను ఎందుకు వినిపించుకోలేదు? ఇలాంటి వాటికి సమాధానాలు దొరికితేనే మొత్తం భాగోతం బయటకొస్తుందన్నది విపక్ష పార్టీ వాదన. అయితే పట్టాలు పొందిన వారు మాత్రం తమనెవరూ ప్రలోభ పెట్టలేదని అంటున్నారు. అధికారులు తమకు జారీ చేసిన పట్టాలు తమ వద్దే ఉన్నాయంటున్నారు. తమ తాత ముత్తాతల కాలం నుంచి నీలయ్యమ్మ సత్రం భూములను సాగు చేసుకుంటున్నామని, అందువల్ల ఆయా భూములకు సంబంధించి తామే హక్కుదారులమని చెబుతున్నారు. దీని గురించి గత 2014లో మన గంటా శ్రీనివాసరావు గారు మనకి ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు అందరం కూడా అడగడం జరిగింది. సరే ఎంతవరకు మాకు ఈ సమస్య ఉంది, మీరు కానీ గెలిస్తే ఈ సమస్య తీర్చాలని. అయితే అతను ఏమన్నారంటే సరే మేము వచ్చిన వెంటనే మీకు సమస్యని పరిష్కరిస్తామని ఆయన చెప్పడం జరిగింది. రైతులు కూడా అందరినీ మీటింగ్ పెట్టి జేసీ గారు, కలెక్టర్ గారు,
మీటింగ్ పెట్టి మీ భూమి మేము సెటిల్ చేస్తాం, మీ భూమి రైతులందరూ కూడా దగ్గరుండి సర్వే చేయించుకోండి, ఈ భూమి అనేది మేము రైతుకి హక్కు ఎంతవరకు ఉందో రైతు హక్కు కల్పిస్తాం, పూర్వం భూకులు ఉంటాయి పక్కన ఉంటాయి, ఎండోమెంట్లు ఉంటాయి పక్కన ఉంటాయి అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ వ్యవహారంపై టీడీపీ కూడా తన వాదన వినిపిస్తోంది. నీలాయమ్మ సత్రం భూముల్లో అనుభవదారులకు పట్టాలు మంజూరు చేస్తామని తమ మేనిఫెస్టోలో ఉందని, ఆ మేరకే సర్కారు పట్టాలు జారీ చేసిందని టీడీపీ అంటోంది. అయితే జారీ అయిన పట్టాలను రద్దు చేయిస్తారన్న భయంతోనే రైతులు నోరు మెదపడం లేదని వైసీపీ అంటోంది. నీలయం సత్రం భూములకు సంబంధించి పద్మనాభ మండలంలోనే 444 ఎకరాలు గతంలో 1600 మంది రైతులకు ఈ యొక్క భూములు చిన్నకారు రైతులకందరికీ కూడా భూములను కేటాయించడం జరిగింది. ఈ గంటా శ్రీనివాసరావు గారి అల్లుడు ప్రశాంత్ అన్నటువంటి వ్యక్తి ఈ రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ పేరుతో 10 లక్షల రూపాయల ఎకరా 10 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి భూమిని ₹1,00,000కే తీసుకుని ఈరోజు భూ కబ్జాకి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ రైతుల్లోని ఖచ్చితంగా వాళ్ళలో మనోధైర్యం కనుక కల్పించేటైతే వీళ్ళు కూడా బయటకు వస్తారు. కానీ ఇవాళ వాళ్ళు రావటానికి మంత్రి యొక్క సొంత అల్లుడు వాళ్ళ బంధువులు కావడంతో ఈ పట్టాలు వాళ్ళకి ఇప్పించే దాంట్లో వీళ్ళే కుట్రదారులు కాబట్టి వీళ్ళతో లోపాయగారు ఒప్పందాలు కూర్చుకొని పట్టాలు ఇప్పించే దాంట్లో వీళ్ళు భాగస్తులు అయ్యారు కాబట్టి ఇవాళ వాళ్ళు బయటికి రావడానికి వాళ్ళు బయట పెట్టడానికి వాళ్ళు చెప్పడానికి చాలా భయాందోళనకు గురి చేస్తున్నారు. లేదంటే వాళ్ళు రకరకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసి ఇవాళ ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నారు అన్నటువంటిది మా భావన మీ రైతులతో మాట్లాడినప్పుడు. అసలే ల్యాండ్ రికార్డుల ట్యాంపరింగ్, కీలక ఫైళ్ల మిస్సింగ్ వ్యవహారాలతో తల బొప్పి కట్టిన టీడీపీకి ఈ భూ వ్యవహారం మరింత ఇబ్బందుల్లోకి నెడుతోంది.